జే అమరావతి. గత ప్రభుత్వంలో మనకి రాజధాని లేని రాష్ట్రంగా ఉండిపోకూడదని ప్రభుత్వం వారు వచ్చి మనకి భూమి కావాలని చెప్పి ఇక్కడ రైతులను అడగటం జరిగిందండి. జరిగితే మాకు తరతరాల నుంచి వచ్చే భూమి మా బిడ్డలకు ఇచ్చుకోకుండా ఇవ్వాలంటే మాకు కొంచెం బాధగానే అనిపించింది ముందు. కానీ మనకి వివరంగా గ్రామ కమిటీలను పెట్టి అన్నీ వివరించి చెప్పారు. మనకి ఎకరం ఇస్తే 35 పొలం రాష్ట్ర రాజధాని నిర్మాణం కోసం 25 సెంట్లు మీకు రిటర్న్గా మళ్ళీ ఫ్లాట్ డెవలప్ చేసి ఇస్తామని చెప్పారు. ఒక 25 సెంట్లేనండి రైతులకు మళ్ళీ తిరిగి ఇచ్చింది. 35 సెంట్లు ఒక్క రూపాయి తీసుకోకుండా ఎకరంలో 75 సెంట్లు రాజధాని నిర్మాణం కోసం ఇచ్చారండి. అయితే అప్పుడు ఒక సిఆర్డీఏ చట్టం అని తీసుకొచ్చి 9.14 అగ్రిమెంట్ ప్రకారం రైతులకి గవర్నమెంట్కి అదొక అగ్రిమెంట్ చేసి పక్కగానే చేశారండి. చేసి గత ప్రభుత్వంలో 5 సంవత్సరాలు అన్ని అంటే ఒక 2 సంవత్సరాలు ఈ ప్రాసెస్ అంతా జరిగిందండి. పనులు మొదలు పెట్టేసరికి టైం పట్టింది. ఆ తర్వాత మళ్ళీ ఒక 2 సంవత్సరాలేనండి అన్నీ మొదలు పెట్టారండి. హైకోర్టు కట్టారు, పనులు జరుగుతున్నాయి, సచివాలయం అవన్నీ కట్టారు. ఇక్కడి నుంచే పరిపాలన జరుగుతుంది. ఎమ్మెల్సీ ఎమ్మెల్యేలకి క్వార్టర్స్ అవన్నీ కడుతున్నారు. అయిపోయింది, అది కూడా 80-90% అయిపోయింది. ఏదో ఇంకా కొంచెం కొంచెం కలర్స్ వేయడం, ఏదో డ్రైనేజీ అలాంటివి తప్పితే అన్నీ అయిపోయినాయి. అవి చేసేసి ఇంక వాళ్ళకి ఇవ్వాలండి. ఈ లోపల ప్రభుత్వాలు మారిపోయినప్పుడల్లా రాజధానులు మారుతాయని చెప్పేసి మాకైతే తెలియదండి. రైతులకి మేము ఎప్పుడు ఏనాడు బయటకు వచ్చిన వాళ్ళం కాదు కదా. తెలుసుంటే మరి అప్పుడు ఎలా ఉండేదో తెలీదు. అది తెలియకుండా ఇప్పుడు ఈ ప్రభుత్వం మారిన కాడి నుంచి ఇంక వీళ్ళు ఏం చేశారు, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఏం చేశారంటే ఇంకా ప్రజల్లోకి ఇదంతా కమ్మ రాజధాని కులాలుగా సిచ్చు పెట్టారు, మతాలుగా సిచ్చు పెట్టారు, ప్రాంతాలుగా సిచ్చు పెట్టారు, మొదలు పెట్టారు. 3 ప్రాంతాలు మన ప్రాంతానికి, అక్కడ వైజాగ్కి ఏం లేదు, కర్నూలుకి ఏం లేదు, ఇది ఇక్కడ కమ్మ రాజధాని అంతా తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారు. అన్ని వేల ఎకరాలు ఎందుకని ప్రజల్లోకి తీసుకెళ్లారు. అప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో 30,000 ఎకరాల పొలం కావాలి, కావాలి, నాకు అమరావతికి మద్దతేనని చెప్పేమో అప్పుడు చెప్పారు. తర్వాత ఏం ప్రజల్లోకి ఇలా ప్రచారం తీసుకెళ్లారనమాట. ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే అంత పొలం ఎందుకు అనేది కాదండి, ఇది మనకి ఒక ప్రపంచ స్థాయి నగరంగా చేయాలనేది ఒక బాబు గారి ఇదనమాట. మన రాష్ట్రం ఒక ప్రపంచ స్థాయిగా నిలబడాలి, మన రాష్ట్రంలో మన రాజధాని ఢిల్లీని తలదన్నే రాజధాని అని చెప్పి చేయాలని చెప్పి అప్పుడు మోదీ గారు కూడా వచ్చినప్పుడు అన్నారు. అందుకని చెప్పి 34,000 ఎకరాలకు తోడు ఇంకా మనకి కుంటలు కాలువలు ఇదంతా ఉండేది పంచాయతీ, ఇది గవర్నమెంట్ భూమి మొత్తం కలిపి 50,300 ఎకరాలు ఎంత ఉందండి, చిల్లర కరెక్ట్గా తెలియదు, 50,000 చిల్లర ఉంది. అది మొత్తం రైతులకి డెవలప్ చేసి మిగతాది 25 సెంట్లు ఫ్లాట్లు ఇవ్వంగా రాజధాని నిర్మాణంలో ఇక్కడ సంస్థలన్నీ పూర్తవ్వంగా కేంద్ర సంస్థలు ఉంటాయి, కేంద్ర సంస్థలకు కూడా ఇవ్వంగా, ఇక్కడ మన రాష్ట్ర సంస్థలకు ఇవ్వంగా, యూనివర్సిటీలు కాలేజీలు అన్నిటికీ ఇవ్వంగా ఇంకా 10,000 ఎకరాల భూమి నిలబడి ఉంటుందండి గవర్నమెంట్ కింద. అది దాంతోనే ఈ రాజధాని నిర్మాణం అంతా కంప్లీట్ చేసుకోవచ్చండి. అది బాబు గారి లెక్కలు, అంతకుముందు ప్రభుత్వంలో లెక్కలయ్యి. అయితే ఈయన అదంతా కాకుండా ఈ రాజధాని కట్టడానికి 1,00,000 కోట్లు అవుతాయి, ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు 1,00,000 కోట్లు అవుతాయి, అంత డబ్బులు పెట్టి అక్కడ ఒక్కసాటే డెవలప్ చేయటం, అక్కడేముంది అది ఇది, ఒక మంత్రి వచ్చి ఎడారి అంటాడు, ఒక మంత్రి వచ్చి ముంపు ప్రాంతం అంటాడు, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడారండి. రైతులకి ఇది కరెక్ట్ కాదండి మీరు తీసుకున్న నిర్ణయం అని చెప్పి ఏ రోజు అయితే వాళ్ళు 3 రాజధానులన్నీ ప్రకటన చేశారో ఆ రోజు నుంచి ఏనాడు బయటికి రాని వాళ్ళం, రైతులు ఆడవాళ్ళం పిల్లలతో సహా. మరి మాకేముందండి, ఇటు పని లేదు, అటు సెంటు భూమి లేదు, రాష్ట్రానికి ఇచ్చాం, మేమేం చేయాలి, ఇది కరెక్ట్ కాదు, మీరు ఏకైక రాజధాని అమరావతిని కొనసాగించాలి, ఇక్కడే నిర్మాణం చేయండి అని ఆ రోజు నుంచి రోడ్డు మీదకి వస్తే మీరు రైతుల, మీరు పెయిడ్ ఆర్టిస్టులు ఏంటండి, మేము మా ఊళ్ళల్లో మేము ఆధార్ కార్డులు పట్టుకొని నేను ఫలానా అని నా ప్రూఫ్లు చూపించుకుంటా తిరగాల. ఎవరవయ్యా నువ్వు, నీకు ప్రూఫ్లు చూపించాల్సిన పని, నా ప్రూఫ్లు చూపించాల్సిన పని నీకేంటి? ఇవాళ చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి నీ మొఖాలు వేసుకొని తీసుకొచ్చావు. కాబట్టి ఎప్పుడైనా సరే ఆలోచించుకొని పని చేయాలి. పరిపాలన చేత కానప్పుడు నీకు చేత అయింది ఏదో నువ్వు చేసుకోవాలి. నేనేదో రాష్ట్రాన్ని ఏలాలి, ప్రజల్ని ఏలాలి అంటే కుదరదు. నిన్న చెప్తున్నారు గత వాళ్ళ సమావేశంలో ఏమని చెప్తున్నారు, గత 5 సంవత్సరాలు వాళ్ళ పరిపాలనలో కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయినాయి అని. కళ్ళు మూసుకొని తెరుచుకుంటే ఎందుకు అయిపోవు, 5 సంవత్సరాలు అవుతాయి, 5 పదులు కూడా అవుతాయి. ఏం చేశారు మీరు, అక్కడ కళ్ళు మూసుకొని అసెంబ్లీకి వస్తా పరదాలు కట్టి ప్రజలు కళ్ళు మూసి మళ్ళీ అసెంబ్లీలోకి వచ్చి మళ్ళీ మీరు కళ్ళు మూసుకొని నిద్రపోయేవాళ్ళు. పరిపాలన అంటే అదే. ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. ఈ ప్రభుత్వంలో చూడండి, కళ్ళు తెరిచి కష్టపడి శ్రమించి ప్రపంచం అంతా చూసి ఎలా చేయాలో పరిపాలన ఇప్పుడు చూపిస్తారు, ఇప్పుడున్న నాయకుడు చూపిస్తారు. సో ఇప్పుడు చూడండి పరిపాలన అంటే ఎలా ఉంటుందో. కళ్ళు మూసుకొని తెరిచేసరికి అయిపోయింది. అలాగే ఈ 5 సంవత్సరాలు కూడా కళ్ళు మూసుకుందాము. 2029
ఎన్నాళ్ళు వచ్చేసిద్ది అని చెప్పి వాళ్ళ నాయకులకు చెప్పుకుంటున్నారు. కాబట్టి మీరు కళ్ళు మూసుకోండి, ఇప్పుడు కూడా ఈ 5 సంవత్సరాలు మూసుకొని అలాగే నిద్రపోండి. మీరు మీ మంత్రులు అలాగా రాష్ట్ర ప్రజల్ని కాస్త కళ్ళు తెరుచుకొని ప్రశాంతంగా బ్రతకనివ్వండి. అది మీరు చేసే పరిపాలన అది చాలు. జై అమరావతి.